a group picture requesting Allu Arjun Garu and all the directors. నాగేంద్ర గారు సన్మాన పత్రం ఫ్రమ్ ద డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ సన్మాన పత్రాన్ని నాగేంద్ర గారు చదువుతారు. అల్లు అర్జున్ సినీ ప్రయాణం 2 దశాబ్దాలు అయితేనే ప్రతి అడుగు పిడుగులా పేలింది. ప్రతిసారి అలవోకగా అప్రయత్నంగా సినీ పరిశ్రమ దద్దరిల్లింది. అల్లు అర్జున్ నిశ్శబ్ద తరంగం కాదు, కానీ కనిపించకుండా వినిపించకుండా మందిలో కలిసిపోవడానికి. అతడు శతఘ్నులను శ్వాసించే రంగుల తెర, రౌద్రాకార పాంచజన్య విజయ శంఖారాలు. వినూత్న పాత్రలతో సినీ విశ్వాంతకోళాన్ని కుదిపి కుమ్మేసిన విస్ఫారిత విప్లవ అణు విచ్ఛేదనం. అల్లు అర్జున్ అంటే మరో మహాయుగానికి వేకువ తొలి పిలుపు. రెక్కలు విచ్చుకొని విశ్వవింకల విహంగల్లా విహరిస్తున్న తెలుగు సినిమా విన్యాసానికి జాతీయ స్థాయిలో తానొక అపూర్వమైన మేలుకొలుపు. అసూయాగ్రస్తమైన పోటీల వైకుంఠపాళిలో ఏ నిచ్చెన అల్లు అర్జున్ అధిరోహణలో కాలు అడ్డు పెట్టలేకపోయింది. అవలీలగా శిఖర స్థాయికి పరిశ్రమించి పాకుతున్న అర్జునుని ఏ పాము మింగలేకపోయింది. ఇన్నాళ్ల సినీ కథానాయక ప్రవాసంలో తెలుగు సినీ ప్రస్థానంలో ప్రతి మలుపు ఎదురులేని గెలిపై అల్లు అర్జున్ నట జీవిత సంగ్రామాన్ని సౌరంభాల సంబరంలా, అనంత కీర్తి చంద్రికల అంతులేని నీలాంబరంలా అలంకరించింది. ఆనాటి గంగోత్రి అర్జున్ జీవితంలో ఆర్య చిత్రం సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. అతని అణువులోనూ మొనదేలిన విచ్చు కత్తులను ఒక్కసారిగా తెరలేపింది. ఆ తలతలల కత్తులే సహస్ర కిరణాలై ప్రచండ భానుడి